భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ ముందడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజన్ తో నడిచే డెమో రైలును ఆధునికీకరించి ఇందులో 12 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ ను అమర్చారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువడటం వల్ల పర్యావరణ కాలుష్యానికి తా ఉండదు. 10 కోచ్లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 2600 మంది ప్రయాణించే వీలుంది. ఇక టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ₹5 నుంచి ₹25 మధ్య నిర్ణయించారు. జిందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇప్పటికే అన్ని రకాల భద్రతా పరీక్షలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్కూల్ విద్యార్థులతో కలిసి కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లకు ఇవాళ ప్రారంభోత్సవం జరగనుంది. ఇవాళ పంజాబ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ జలంధర్ వేదికగా ఈ స్టేషన్లను ఏకకాలంలో ప్రారంభించబోతున్నారు. 1570 కోట్ల వ్యయంతో ఈ 75 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక వసతులతో ఆధునీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 125 కోట్ల వ్యయంతో పూర్తిగా రూపురేఖలు మార్చుకున్న జలంధర్ కెంట్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్ ను ప్రధాని మోదీ నేరుగా ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి మిగిలిన 74 స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఇవాళ ప్రారంభించబోతున్న 75 ఆధునిక స్టేషన్స్ లో తెలంగాణలోని ఐటీ కారిడార్ కు కీలకమైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఉంది. దీన్ని 26 కోట్ల వ్యయంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూనే ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పం ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఇవాళ హర్యానా, చండీగఢ్, పంజాబ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ మొత్తం 25,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని జింద్ స్టేషన్ నుంచి దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ఇంధన రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. పంజాబ్ భక్తుల కోసం అమృత్సర్ నుంచి వారణాసిని అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశంలో చాలా కీలక ప్రాజెక్ట్స్ ను ఈ రోజు దేశ ప్రధాని ప్రారంభించబోతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రారంభిస్తారు. ముఖ్యంగా దీంట్లో ఏదైతే జలంధర్ ఘాట్ నుంచి ఈ యొక్క ప్రధాని ఈ యొక్క అమృత్ స్టేషన్స్ ను ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి వర్చువల్ గా దేశంలోని ఇంకా 75 ఆధునీకరించిన స్టేషన్స్ ను కూడా ఆయన ఈ రోజు ప్రారంభించున్నారు. ముఖ్యంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించడంతో పాటు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అనేది కూడా ప్రధాని చెప్తున్నారు. ఏదైతే వెయిటింగ్ హాల్స్ కి సంబంధించి కావచ్చు, ఎంట్రీ ఎగ్జిట్స్ విశాలంగా ఉంచి, అంటే ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఆ విధమైన అనుభూతి కలిగే విధంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. ఇక తెలంగాణలో చాలా కీలకంగా ఐటీ కారిడార్ లో ఉన్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మంగళగిరి రైల్వే స్టేషన్ ని ఆధునీకరించారు. కర్ణాటకలో బంట్వాల్ రైల్వే స్టేషన్, పంజాబ్ లో 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. జలంధర్, ఫగ్వారా, ఫిరోజ్పూర్ ఘాట్, గోవింద్ గఢ్. వీటితో మొత్తంగా 1337కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలవుతుంది. ఇందులో ప్రపంచ స్థాయికి సంబంధించి ప్రయాణికుల సౌకర్యాలు, వేచి ఉండే గదులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, డిజిటల్ డిస్ప్లేలు,
ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించి విశాలంగా సెక్యూరిటీ చెకింగ్స్, తర్వాత వికలాంగుల కోసం అనుకూలమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అదే విధంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే డిజైన్లతోటి స్టేషన్లను అయితే అభివృద్ధి చేస్తున్నట్టుగా కూడా కేంద్రం చెప్తూ ఉంది. దీంతో పాటు హైడ్రోజన్ రైల్ ని కూడా ఈరోజు హర్యానా నుంచి ప్రధాని ప్రారంభించుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రికల్, అదే విధంగా బొగ్గుతో నడిచే రైళ్లను మాత్రమే చూసాము. కానీ మొదటిసారి హైడ్రోజన్ కి తో నడిచే ట్రైన్ ని ఈ రోజు ప్రధాని ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు పలు కీలక అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవంతో ఇటు పంజాబ్ లో ప్రధాని బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.